హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇవాళ ఇవి చూపిస్తుంది అని మీరు అనుకోకండి. నేను ఇవాళ వచ్చేసి కాకరకాయ పొడి చేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటియో చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. కాకరకాయలు, కారపొడి, ఉప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఇంకా నిమ్మకాయలు. చింతపండు బజా మనం నిమ్మకాయలు వేసుకుంటాం. చింతపండు వేసుకుంటే ఏంటిది అంటే అంత ముద్ద ముద్ద వచ్చేస్తుంది. అదే నిమ్మకాయ పిండుకున్నాం అనుకో మంచిగా పొడి పొడిగా ఉంటుంది. ఇది ఫస్ట్ డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పోసుకొని ఇది మొత్తం ఎర్రగా గోలించుకోవాలి. నేను చేసుకుంటా, మీకు చెప్తాను. ఇక డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పెట్టేసుకున్నాము కుట్ల. ఇది మంచిగా వేడైనాక కొన్ని వేసి గోలించుకుందాం. ఇగో ఆయిల్ మంచిగా వేడైనాక ఇగో గిట్ల వేసుకోవాలి. ఇవే ఎర్రగా గోలుతాయి. నేను మీకు నిన్న వీడియోలో చెప్పినా కదా, మా చెట్టుకి వెళ్ళినాయి కాకరకాయలు అనేసి. ఇవి మా చెట్టు కాకరకాయలే, కనీసానికి గింజలు కూడా తీయలేదు, ఇంకా గింజలు కూడా ముద్రలేదు. గింజలు ముద్రనియే తీసుకోవాలి కాకరకాయలు. గింజలు ముదిరినవి అయితే బాగుండదు. మళ్ళీ ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది తింటే హెల్త్కు. ఇంకో ఎర్రగా కావాలి ఇవి. ఇగో ఇట్లా గోలినాయి కదా, దీనికన్నా ఇంకా ఎర్రగా గోలాలి. మొత్తం గోలినాక మీకు చూపిస్తా. మీకు వర్షం పడుతుందా? ఇగో మాకైతే నిన్న రాత్రి నుంచి ఎడదిరగలేని వర్షం. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది మాకు. మీకు పడుతుందా? పుదీనా చెట్టు చూసిందా? నేను మొత్తం రిల్లిన మళ్ళీ మంచిగా వస్తుంది పుదీనా. చూసినలా మా చెట్లు ఇవన్నీ. ఇగో గిట్ల ఎర్రగా గోలాలి. ఇప్పుడు నేను తీసేసుకుంటా. మొత్తం తీసేసుకొని ఇగో గిట్ల వెడల్పు ప్లేట్లకు వేసుకోవాలి. ఇగో గిట్ల వెడల్పు ప్లేట్లకు వేసుకోవాలి. ఇగో మళ్ళీ ఇంకో వాయి వేసుకున్నా. ఇవి అరకిలా. ఇంకో మళ్ళీ ఇంకొకటి అవుతుంది, ఇంకొకసారి అవుతుంది. ఇంకంతే. ఇంకో ఇవి గోలాలి. ఇంకో సేమ్ ఇట్లనే మళ్ళీ ఇవి కూడా గోలాలి. గోలినాక చూపిస్తా. ఇంకో ఇట్లా సౌండ్ రావాలి. అట్లయితేనే పొడి బాగుంటుంది, లేకపోతే బాగుండదు. ఇంకో వస్తుందా సౌండ్? ఇగో గిట్లా రావాలి. మంచిగా వేయించుకుంటే అట్లా సౌండ్ వస్తుంది. ఇగో ఇవి కూడా గోలుతున్నాయి కదా, దీనికి ఏమేం కావాలో చూపిస్తాను. ఇగో ఎల్లిపాయలు, నిమ్మకాయలు, జీలకర్ర, ఉప్పు, కారపొడి. అంతే, ఏం లేదు ఇంకా అంతే. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు మంచిగా నోట్ చేసుకోండి. ఇంకో కాకరకాయలు, చెట్టు మీద కాకరకాయలు తీసుకుంటే బాగుంటుంది. కొన్న కాకరకాయలైనా కానీ లోపల కొద్ది అంత గింజలు తక్కువ ఉన్నాయి, మీరు తీసుకోండి. తీసుకున్నాక ఇగో గిట్ల కోసి నేను నిన్న రాత్రి కోసి పెట్టిన మంచిగా ఎండినాయి కాబట్టి గిట్ల మంచిగా గట్టిగా వచ్చేసినాయి. మీరు కూడా అట్నే కోసి పెట్టుకోండి. కోసి పెట్టుకున్నాక ఇగో డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పెట్టేసుకొని మంచిగా ఇట్లా గోలించుకొని గిట్ల వెడల్పు ప్లేట్లు వేసుకున్నాక ఇది ఏం చేయాలి అంటే మంచిగా మిక్సీకి వేసుకోవాలి. పొడి లెక్క మిక్సీకి వేసుకొని ఇగో మంచిగా ఇవి ఎల్లిపాయలు, కారపొడి, ఉప్పు, జీలకర్ర 3 కలిపి మళ్ళీ మిక్సీకి వేసి ఈ పొడిలో కలిపేసుకుందాము. నేను చేసుకుంటూ చూపిస్తాను మీకు, సరేనా? ఇవి కూడా ఎర్రగోలున్నాయి కదా, ఇవి కూడా తీసేసుకుంటాను. ఇంకోసారి వేసుకున్నా. ఇవి మొత్తం అయిపోయినాయి. ఇట్లా గోలియాలి. ఇప్పుడు ఇవి మిక్సీకి తిప్పుకుంటా. అన్నీ ఒక్కటేసారి అయిపోయినాయి. ఇవన్నీ మిక్సీకి వేసుకుంటా. ఇట్లా పొడి వేసుకోవాలి. అవపడుతుందా? గిట్లా మెత్తగా చేసుకోవాలి. దీంట్లో కలుపుకోనికి ఎల్లిపాయలు, కారపొడి, ఉప్పు, జీలకర్ర అంతే. మిక్సీకి వేసుకుందాం. ఇది
ఎంత మెత్తగా ఏం చూసిన ఎల్లిపాయలు గిట ఇంకా ఇట్లా కావాలి. ఇగో కాకరకాయ పొడి ఇగో కారపొడి, ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇగో ఇట్లా నిమ్మకాయ ఒక్కటి పిండుకుంటే ఇంకా మొత్తం అయిపోయినట్టే. నిమ్మకాయ పిండుకుందాం సరేనా. ఇగో నిమ్మకాయలు పిండుకుందాం. ఇగో ఈ కారపొడి, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయ ఇవన్నీ కలిపేసిన కదా. ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని కలుపుకుందాం. ఇగో నిమ్మకాయ కూడా పిండేసి మొత్తం కలుపుకున్నా. ఇది ఎట్లా చేయాలో నేను మళ్ళీ చెప్తా, మీరు చూడండి. ఇగో కాకరకాయలు నిన్న రాత్రి కోసి పెట్టుకున్నా, మంచిగా ఎండినాక ఇగో నూనెలో మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నాక పక్కకు పెట్టినాక ఇగో ఇందులో వచ్చేసి కారపొడి, ఉప్పు, ఎల్లిపాయ, జీలకర్ర ఇవి ఫస్ట్ మిక్సీకి వేసుకోవాలి. కాకరకాయలు మిక్సీకి వేసుకున్నాక ఇవన్నీ కలుపుకోవాలి. అవి కూడా మిక్సీకి వేయాలి. ఎల్లిపాయ, జీలకర్ర అవి కూడా మిక్సీకి వేయాలి. లాస్ట్కి ఇగో నిమ్మకాయ పిండుకోవాలి ఒక్కటి. ఓకే ఫ్రెండ్స్, నచ్చేది ఉండే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.